హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీ డిఎస్సి అభ్యర్థులకు మెగా డిఎస్సి జూన్ మొదటి వారంలో తొలి సంతకం మెగా డిఎస్సి పైనే కన్ఫామ్ మీకు మెగా డిఎస్సి రాబోతుంది. అందువల్ల మీరు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభ్యర్థులు ఏ విధంగా అయితే పోటీ పడుతున్నారో చూడండి, తెలంగాణ అభ్యర్థులు టెస్టులు ఏ విధంగా రాస్తున్నారు, ఏపీ అభ్యర్థులు టెస్టులు కొంచెం తక్కువ రాస్తున్నారు. అందువల్ల ఏపీ అభ్యర్థులు కూడా వివిధ సబ్జెక్టులలో మీరు ఇమ్మీడియట్గా వచ్చి యాప్ను డౌన్లోడ్ చేసుకుని టెస్ట్లో మీరు బయట కొనుక్కున్నటువంటి టెస్ట్లు ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నాం. ఎవరైతే సబ్జెక్టులు తీసుకున్నారో వాళ్ళ వీడియోస్ ఎవరైతే వీడియోస్ తీసుకున్నారో ఆ వీడియోస్లోనే టెస్టులు కూడా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఫిజికల్ సైన్స్ తీసుకున్నాను అనుకోని, ఫిజికల్ సైన్స్ వీడియోస్లోనే టెస్టులు కూడా ఏర్పాటు చేసాం, గ్రాడ్ టెస్ట్లో. అదేవిధంగా సోషల్లో ఎస్జిటిలో, అదేవిధంగా మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, తెలుగులో ఈ విధంగా అన్ని గ్రాండ్ టెస్టులు, యూనిట్ టెస్టులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఓన్లీ అను పబ్లికేషన్లోనే రిలీజ్ అయింది. రేపో మాపో వీడియోస్ కూడా ఇంటర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. చక్కగా ఇంటర్ ఇప్పుడు 10th క్లాస్ వరకు అయిపోయినాయి, ఇంటర్ కూడా కొన్ని ఒక 10% అయిపోయినాయి. నెక్స్ట్ కార్బన్స్ ఇవన్నీ కూడా ఇంటర్ లెవెల్లో ఉన్నాయి. అవన్నీ కూడా రేపో మాపో ఒక 2 డేస్లో అన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్తో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం యాడ్ చేస్తాం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిజికల్ సైన్స్తో పాటు మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్స్, మిగిలినటువంటి ఎస్జిటీస్ అన్నీ కూడా ఉండాలి. అవన్నీ కూడా ఉంటే మీకు వీడియోస్ ఈజీగా అర్థమవుతాయి. అదేవిధంగా మీకు టెస్ట్లు కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి వారు యమునా తీరు లేకుండా అందరూ ప్రిపేర్ అవ్వండి. తెలంగాణలో కూడా మీకు టైం ఉంటుంది, డిఎస్సికి టైం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒక డిఎస్సి సంపాదించాలంటే 2 సంవత్సరాల ప్లాన్. ప్రతిదీ కూడా మీరు ఒక లైన్ చెప్తే అది ఆ లైన్ ఏ పేజీలో, ఏ టెక్స్ట్ బుక్, ఏ పేజీలో, ఏ క్లాసులో ఉందో మీరు చెప్పాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసినప్పుడే, ఆ విధంగా మీరు చదివినప్పుడే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు రోజు అంటే మోటివేషన్ వీడియోస్, మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేయటం, ఎప్పటికప్పుడు నిద్రపోకోకుండా అలర్ట్ చేయాలి. టైం ఏముందండి, జూను 3-4 తారీఖున రిజల్ట్స్ వస్తాయి కన్ఫామ్. మీకు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం. అప్పుడు టెన్షన్ పడిపోతారు. పొరపాటున 2 నెలలు ఏమన్నారంటే 60 రోజుల్లోనే భర్తీ చేస్తామంటున్నారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ ప్రాథమిక విధిని మీరు కంప్లీట్ చేసుకోండి. సో దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా. మీకు అను పబ్లికేషన్ తరఫున మీకు 1000 రూపీస్, ఎస్జిటి 1000 రూపీస్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ 1000 రూపీస్, ఫిజికల్ సైన్స్ 1200 ప్లస్ 100 రూపాయలు 1300. సో ఇవన్నింటినీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాం కదా. మీకు ఏర్పాటు చేసినప్పుడు మీకేంటి బాధ? మీరు ఆ విధంగా చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎస్జిటి వీడియోస్, ఎస్జిటి వాళ్ళకి 10th క్లాస్ వరకు అప్లోడ్ చేస్తాం. మీకు 10th క్లాస్ వరకు అప్లోడ్ చేస్తాము. ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వరకు అప్లోడ్ చేస్తాం. మీకేంటి బాధ? బుక్స్ అయితే మీ దగ్గర బుక్స్ ఉండాలి. బట్ కండిషన్ నిబంధన ఏంటంటే మీ దగ్గర బుక్స్ ఉంటేనే మీరు సక్సెస్గా రాణించగలరు. మీరు ఒక పోటీలో, ఒక రేస్లో ఉండగలరు. మీ దగ్గర అసలు వెపన్స్లో అయిపోతే యుద్ధం ఎట్లా చేస్తారు? వెపన్స్ అనేటటువంటి బుల్లెట్స్. ఇప్పుడు ఈ బుల్లెట్స్ ఇలాంటి బుక్స్ లేకుండా మీరు ఈ ఎగ్జామ్ అనేటటువంటి ప్రత్యర్థి మీద యుద్ధం ఎలా చేస్తారు? మీరు ట్రైనింగ్ అవ్వకోకుండా మీకు ఉద్యోగం కావాలి అంటే, ఉద్యోగం రానటువంటి వాళ్ళు అసలు రావసరం, ఉద్యోగం అవసరం లేదు. ఏదో నామకార్థంగా రాస్తున్నాము, ఏదో అలా ఉండలేక రాస్తున్నాము అంటే మీకు నేను చెప్పనవసరం. అలా కాకుండా
ఇప్పుడు 5 లక్షల మంది రాస్తున్నారు. 5 లక్షల మందిలో 1 లక్ష మంది అన్నా ఉంటారు కదా పోటీ, లేదా 2 లక్షలన్నా ఉంటారు కదా పోటీ. కాబట్టి మీకోసం ఈ విధంగా మీకు చక్కగా మంచి అవకాశాలు ఇస్తుంటే మీరెందుకు అవకాశాలని ఉపయోగించుకుని పైకి రావాలి. ఎస్, వచ్చే వరకు మీ అమ్మట పడుతూనే ఉంటాను నేను. ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. డైలీ టెస్టులు మొదలు పెడతారు, డైలీ టెస్టులు రాయాలి. గ్రాండ్ టెస్టులు పెడతారు, గ్రాండ్ టెస్టులు రాయాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు పెడుతుంటే, ఎప్పటికప్పుడు రాస్తుంటే మీకు ఏమవుతుందంటే మీ సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ ఏర్పడుతుంది, సబ్జెక్ట్ మీద నమ్మకం ఏర్పడుతుంది. సో ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ని పికప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ని బాగా పికప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ బాగా పికప్ చేసుకుంటే ఏమవుతుందంటే దెన్ ఆటోమేటిక్గా 2-3 నెలల్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు, పోస్టు కొట్టడానికి అవకాశం ఉంది. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, సపోజ్ 5-6 లక్షల మంది అప్లై చేశాను అనుకో, 5-6 లక్షల మంది మీకు పోటీ కాదు, బాగా చదివే వాళ్ళకి పోటీ కాదు. ఏదో అప్లై చేయాలి కాబట్టి అప్లై చేస్తారు అంతే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిత్రులారా, నేను మీకు అవకాశం ఇచ్చాను. ఎస్, ఇప్పుడు మీకు అందరికీ కావాలి. 4,000 మంది పైగా ఫిజికల్ సైన్స్ తీసుకున్నారు వివిధ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఫిజికల్ సైన్స్ ఏదైతే తీసుకున్నారో మీరు నెక్స్ట్ ఇంటర్ కంటెంట్ వచ్చేటప్పటికి, ఇంటర్ బుక్స్ వచ్చేటప్పటికి ఇవి కంప్లీట్ చేసుకోవాలి. 10 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఫిజికల్ సైన్స్ ప్రతి ఒక్కరికి పంపించాము. పాత వాళ్ళందరికీ నిన్న చేసినటువంటి వాళ్ళకి మాత్రమే 200-300 సెట్లు పంపించాలి. వారికి ఈరోజు పంపిస్తున్నాము. ఈరోజు చేసేటువంటి వాళ్ళకి సాయంత్రం వరకు పంపిస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు చేయదలుచుకుంటే మార్నింగ్ 12, 1 గంట 2 చేసేసేయండి. చేసేస్తే మీకేమవుతుందంటే మీరు ఆ రోజే పంపిస్తాము. మీకు లేట్ లేకుండా ఉంటుంది. అందువల్ల ప్రతి అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్లో అయితే 6 బుక్స్ని ఇస్తున్నాం ఫిజికల్ సైన్స్, తెలంగాణలో అయితే 5 బుక్స్ని ఇస్తున్నాం ఫిజికల్ సైన్స్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బుక్ ఎక్సెస్ ఏంటంటే కొత్త కంటెంట్ ఉంటుంది కాబట్టి కొత్త కంటెంట్తో ఇంకొక బుక్ ఫిజికల్ సైన్స్ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కంటెంట్ ఉండదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి కంటెంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫిజికల్ సైన్స్ చాలా చక్కగా ఇస్తున్నాము. మేము ఇచ్చినటువంటి ఫిజికల్ సైన్స్ని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా సోషల్ కంటెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ కంటెంట్ మిగిలినటువంటి పబ్లికేషన్లో సరిగా లేదు కాబట్టి మీకు 7 బుక్స్ కంటెంట్ సంబంధించినటువంటి 7 బుక్స్ని ప్లాన్ చేశాము. 7 బుక్స్ ఏంటివి? జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, సివిక్స్, స్కూల్ కంటెంటు, నెక్స్ట్ మెథడాలజీ, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ బ్యాక్ వర్క్ బుక్. ఈ విధంగా 7 కంటెంట్లు మీకు కేవలం 1000 రూపీస్కే మీకు అందిస్తున్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీషు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇంగ్లీష్లో మనమే మొనోపాలి. ఎవరు రాయలేకపోయారు ఇంగ్లీష్. ఆ విధంగా అద్భుతంగా మీకు వీడియోస్ను కూడా ఇచ్చాము, బుక్స్ను కూడా ప్రజెంట్ చేశాము. అదేవిధంగా బయాలజీ కంటెంట్, అదేవిధంగా ఇంగ్లీషు, నెక్స్ట్ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు కోసం చాలామంది ఎంపర్లాడుతున్నారు. తెలుగు కూడా ఒక 2-3 రోజుల్లో. ఇప్పుడు ఇంగ్లీషు పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ జరుగుతున్న వరకు ఇది ఒక 2-3 రోజుల్లో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసిన వెంటనే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఈ ఇంటర్ కంటెంట్ ఏది ఫిజికల్ సైన్స్ ఇంటర్ కంటెంట్ పంపిస్తాం. దాని సైమల్టేనియస్గా వర్క్ జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ టెస్టులు చూడండి. ఈ టెస్టులన్నీ కూడా మీరు రాయండి. TSSA ఫిజికల్ సైన్స్ టెస్ట్, TSSA సోషల్ తెలుగు. ఎందుకంటే ఎక్కువగా తెలంగాణ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరి మీరు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎందుకు పోటీ పడతారు? కేవలం SGD రాస్తారు. మిగిలినటువంటి సబ్జెక్టులు ఎందుకు రాయండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా తెలంగాణ అభ్యర్థులలాగా బాగా పోటీ పడండి. అలా పోటీ పడితేనే మీకు జాబు వస్తుంది. ఇది సోషల్ స్టడీస్, SA, TS మ్యాథ్స్ ఇవి రాయండి. చక్కగా ఎంతమంది రాస్తున్నారు చూడండి. ఆ విధంగా మీరు TS ఇంగ్లీషు, TS SA బయాలజీ, మీకు AP TS SGT, AP SGT అంటే SGT వరకే రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు. కాబట్టి మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ కూడా మీరు రాయవలసిందిగా కోరుతున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు AP
డిఎస్సికి మీకు మెగా డిఎస్సి అంటే సుమారు 15,000 వరకే పోస్టులు ఉంటాయి. 15,000. ఇప్పుడు ఎస్జిటి జిల్లాకి 6,000 అయితేనే 100 పెరిగినాయి. 6,000 అయితే 100 పెరిగినాయి. ప్రతి జిల్లాకి ఇంకొక 150 పెరగడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం ఒక 250 వరకు ఒక్కొక్క జిల్లాకి, ఈచ్ జిల్లాకి 250 ఎస్జిటి ఉండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తీసుకుందాం. ఇప్పుడు 10 పోస్టులు ఉంటే ఇంకొక 10 పోస్టులు, మొత్తం 20 నుంచి 25 పోస్టుల వరకు స్కూల్ అసిస్టెంట్ పెరుగుతాయి. అదేవిధంగా ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇప్పుడు జిల్లాకి 10 పోస్టులు ఉంటే ఇంకొక 25, మొత్తము 35 పోస్టుల వరకు పెరుగుతాయి జిల్లాకి, ఒక్కొక్క జిల్లాకి. నెక్స్ట్ సోషల్ తక్కువగా ఉండే ఏపీలో సోషల్ ఇప్పుడు ఉదాహరణకు 10 పోస్టులు ఉన్నాయనుకో, ఇంకొక 40 పోస్టులు పెరుగుతాయి. సోషల్ ఎక్కువ పెరుగుతాయి అంటే 50, జిల్లాకి 50 పెరుగుతాయి. అదేవిధంగా మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా తెలుగు కూడా పెరుగుతాయి. తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎల్పి లేదు, స్కూల్ అసిస్టెంట్ ఉంది. అవి కూడా తెలుగు కూడా ఒక 30 పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ పోస్టులు, ఇంగ్లీషు కూడా ఒక ఇప్పుడు 15 ఉంటే ఉదాహరణకి, నెక్స్ట్ ఇంకొక 15 అంటే ఒక 30 పోస్టులు జిల్లాకి ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మోడల్ స్కూల్స్, ఈ తర్వాత మోడల్ స్కూల్స్ మనం లేవు కాబట్టి ఈ మోడల్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటిలో సుమారు ఒక 1,500 పోస్టుల వరకే రావడానికి అవకాశం ఉంది మోడల్ స్కూల్స్లో. టీజీటీ అండ్ పీజీటీ. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ మెగా డిఎస్సిలో మీకు నేను ఇప్పుడు చెప్తే మీకు నవ్వుగా ఉండొచ్చు, హేళనగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా యొక్క వాల్యూ తెలుస్తుంది. అందువల్ల మీరేం చేస్తారంటే మీకు ఏ బుక్స్ కావాలన్నా ఫిజికల్ సైన్స్, చాలామంది అభ్యర్థులు ఫిజికల్ సైన్స్కు ఎగబడుతున్నారు. ఫిజికల్ సైన్స్ మాకు కావాలి రోజుకు ఒక 200-300 సెట్లు వెళ్ళిపోతున్నాయి ఫిజికల్ సైన్స్. అలాగే మీరు నెక్స్ట్ సోషల్, తెలంగాణ రాష్ట్రం సోషల్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఎస్జిటి టాప్ సేల్, ఎందుకంటే 1000 రూపీస్గా పెట్టాం కాబట్టి 9, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 బుక్స్, తెలంగాణ రాష్ట్రంలో 8 బుక్స్ చాలా బాగా వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా మిగిలినటువంటి కంటెంట్స్, మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్లో సోషల్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, బయాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీకోసం మా టీం ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. టెస్టులు పెడతాం, వీటిని ఉపయోగించుకోండి. బాగా రాయాలి, కనీసం 1000 మంది రాయాలి. టెస్టులు బాగా 1000 మంది రాయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ టెస్టులు, సపరేట్ టెస్టులు మీరు కొనవసరం లేదు. మీరు వీడియోస్ తీసుకుంటే, బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ తీసుకోండి. ఒక 2 డేస్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్ కంటెంట్ బుక్స్, కంటెంట్ ఏది ఇంటర్ లెవెల్ ఏంటి? 1 ఫిజిక్స్, 2 సోషల్, 3 మ్యాథ్స్, 4 బయాలజీ, 5 తెలుగు, 6 ఇంగ్లీష్. ముఖ్యంగా తెలంగాణ లిటరేచర్ అండ్ ఏపీ లిటరేచర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పిస్తున్నాం. అంటే ఇది మొత్తం టోటల్గా ఇంటర్కి కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ ఇంటర్ ఎప్పుడైతే వీడియోస్ కొంచెం రేటు కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. ఇంటర్కి ఒక 1000-1500 నుంచి సపరేట్ వీడియోస్. అయితే ఈ రోజు రేపు తీసుకుంటే మీకు ఆల్రెడీ దాంట్లోనే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఫ్రీ వీడియోస్ వస్తాయి. అది ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఇంటర్ కంటెంట్ యాడ్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు వరకే ఈ రోజు వరకు బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్ కంటెంట్ యాడ్ అవుతుంది. మిగిలిన 1-2 తారీఖు నుంచి ఎవరైతే ఇంటర్ కంటెంట్ వీడియోస్ యాడ్ అవుతుందో మీరు కనీసం మినిమం ఛార్జెస్ అన్నా పే చేయవలసి వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఈరోజు మ్యాక్సిమం ఈరోజే బుక్స్ తీసుకుంటే మీకు వీడియోస్ ఫ్రీగా వస్తాయి. థ్యాంక్ యూ.